హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వీసీ వ్లాగ్స్. ఇవాళ నుంచి మేము ఒక 8 days ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. ఎక్కడెక్కడ అంటే తూర్పుగోదావరి జిల్లాలు, కోనసీమ అదంతా తిరిగేసి వద్దాం అనుకుంటున్నాం అనమాట. అండ్ ఇవాళ డే 1 ఎక్కడికి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి అంటే విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్, దాని తర్వాత ద్వారకా తిరుమల, దాని తర్వాత భీమవరం, పాలకొల్లు, అక్కడి నుంచి నైట్ స్టే వచ్చేసి స్టెర్లింగ్ పాలవెల్లిలో. సో ఈ డే అంతా ఎలా ఉంటుందో నేను నాతో పాటు మీరు చూద్దురు రండి, కమాన్. బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మేము నిడమనూరులో ఉన్న బొమ్మరిల్లు అనే హోటల్లో ఆగాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. జనరల్గా బ్రేక్ఫాస్ట్ బాగుండాలి అంటే చట్నీస్ బాగుండాలి. ఇక్కడ సూపర్గా ఉన్నాయి, ట్రై చేయండి. సో విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ రావడానికి ఒక 1 hour పట్టింది మాకు. ఈ హనుమాన్ జంక్షన్ యొక్క స్టోరీ ఇప్పటివరకు మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఈ స్టోరీ వచ్చేసి 120 ఏళ్ల క్రితం ఒక అతను ఆకలితో వచ్చి ఈ జంక్షన్లో కూర్చున్నాడంట. కూర్చుని ఆ రాముల వారికి మొక్కుతూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చింది కానీ ఒక కోతి వచ్చి ఒక అరటిపండు ఆయన చేతిలో పెట్టి వెళ్ళేసరికి ఆయన నిజంగా హనుమంతుడు ఉన్నాడు అని చెప్పి ఆయనే ఈ గుడి ఇక్కడ కట్టించాడంట. అందుకని ఎక్కడా లేనట్టు ఉంటుంది ఇక్కడ హనుమంతుడి మూర్తి, చూడొచ్చు. సో హనుమాన్ జంక్షన్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 1.5 గంటలో ద్వారకా తిరుమల వస్తుందన్నమాట మనకి. సో ద్వారకా తిరుమలకి మేము స్టార్ట్ అయ్యాము. దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళే దారంతా కూడా ఇట్లా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మేము వెళ్ళే రోజు ఎండ లేదు. సో చాలా బాగుంది వెదర్ అంతా. ద్వారకా తిరుమల ఎంట్రన్స్ ఇది. ఆ ఎంట్రన్స్లోనే ఒక మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది కదా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తిరుపతి ఫీల్ నిజంగా మొత్తం కూడా అది చూడండి ఎంత బాగుందో. ద్వారకా తిరుమల గురించి మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఇది చాలా మందికి తెలుసు అనుకుంటా, నాకు తెలిసి. సో తెలియని వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను అనమాట. ఎవరైతే ద్వారకా తిరుమలలో మొక్కుకున్నారో, అంటే గుడికి వస్తామనో లేకపోతే పెళ్ళైన తర్వాత గుడికి వస్తామనో ఎవరైతే మొక్కుకున్నారో ఆ మొక్కుని ఇక్కడే తీర్చుకోవాలి. అండ్ ఎవరైతే మన పెద్ద తిరుపతి ఉంది కదా, ఆ తిరుపతిలో మొక్కుకున్న మొక్కును కూడా ఇక్కడ తీర్చుకోవచ్చు అని చెప్పి అంటుంటారనమాట. సో ఇప్పుడు నేను ద్వారకా తిరుమల ద్వారం ముందున్నాను. లోపలికి అయితే ఫోన్లు అలౌడ్ లేదు, అందుకని ప్రాంగణం మాత్రం మనం చూసుకుందాము. చాలా అద్భుతంగా ద్వారకా తిరుమలలో దర్శనం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో ఇప్పుడు నెక్స్ట్ భీమవరంలోని సోమేశ్వర ఆలయంకి వెళ్తున్నాం అన్నమాట. లెట్స్ గో. పంచారామాల్లో ఒకటైన భీమవరంలోని సోమేశ్వర ఆలయానికి వచ్చాము. దీన్నే సోమారామం అంటారనమాట. అయితే ఇలాంటి గుళ్ళల్లో అంటే పెద్ద పెద్ద గుళ్ళల్లోకి ఫోన్లు అలౌడ్ లేదు కాబట్టి లోపల ఎలా ఉంటుందో నేను చూపించలేకపోతున్నాను. అందుకే బయట వరకే వీడియో తీస్తున్నాను. అయితే భీమవరంకి వచ్చి అందరూ ఈ సోమారామాన్ని చూసి వెళ్ళిపోతారు, కానీ నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. అదే ఈ అమ్మవారి గుడి అన్నమాట. ఇది మావుళ్ళమ్మ తల్లి అని అమ్మవారు అన్నమాట. అక్కడ గ్రామ దేవత, ఎంతో మహిమగల అమ్మవారు. చాలా అద్భుతంగా ఉన్నారు అమ్మవారు కూడా. ఫైనల్లీ మేము స్టెర్లింగ్ పాలవెల్లికి వచ్చేసామన్నమాట. రాత్రి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, అందుకని ఇంకా నైట్ ఏం వీడియో చేయలేకపోయాను. అందుకని పొద్దున్నే ఫ్రెష్గా రెడీ అయ్యి రూమ్ చూపిద్దామని అనుకుంటున్నాను. సో నా రూమ్ మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను.